హలో, బాగున్నారండి? ఇప్పుడు మీకు రెడీమేడ్ శనగపప్పు పచ్చడి చేసి చూపెడదామని వచ్చాను. రెడీమేడ్ అంటే మనం ఎక్కడికైనా 4 రోజులు 5 రోజులు క్యాంప్ వెళ్తాము. హోటల్ తిండి తిని ట్రైన్లో తిండి విసుకొస్తాం. అప్పుడు ఏం చేస్తాం, ఈ పొడి పట్టుకెళ్ళి అన్నట్లో వేసి కలుపు తింటే బాగుంటుంది అన్నమాట పచ్చడి. అది ఎలాగా అన్నది మీకు చేసి చూపిస్తా. ఇంత గ్లాసున్నర శనగపప్పు తీసుకున్నాను. అంటే 2 రకాల పచ్చడి చేసి చూపిస్తా. దీంతో శనగపప్పు, చింతపండు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, తర్వాత సాల్ట్ అవన్నీ వేసాడు మళ్ళీ చెప్తాను. ఇవేం చేయాలంటే ఈ శనగపప్పు, ఎండుమిర్చి కొంచెం నూనె వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత మళ్ళీ చెప్తాను మీకు. వేయించి చూడండి, ఇలాగ వేయించుకోవాలి. ఇంకా ఎర్రగా బాగుండదు, ఇలాగే వేయించుకోవాలి. ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు చింతపండు తీసుకున్నాను కదా, ఇది కూడా ఒక మాట వేయిస్తా. ఇప్పుడు ఈ శనగపప్పు వేయించుకున్నాను కదా, ఇదేమో చింతపండు వేసి పుల్ల పచ్చడి చేయడానికి, ఇదేమో ఎండుమిర్చి, ఇది కలిపి చప్ప పచ్చడి. ఇది చప్పగా ఉంటుంది, ఇది పుల్లగా ఉంటుంది. ఇది అన్నట్లో బాగుంటుంది, ఇది అన్నట్లోకి బాగుంటుంది, దోశలకు కూడా బాగుంటుంది. అందుకని ఇది వేరే మిక్సీ చేస్తాను, ఇది వేరే మిక్సీ చేసి మీకు చూపిస్తా. ఇప్పుడు మీకు శనగపప్పు వేయించి చూపించాను కదా, ఒకటి పుల్ల పచ్చడి, ఒకటి చప్ప పచ్చడి. ఇదేమో పుల్ల పచ్చడికి. దీనిలోనేమో చింతపండు చూపించాను కదా, ఈ పుల్ల పచ్చడిలో చింతపండు వేయించాను కదా, చింతపండు కొంచెం 2 స్పూన్లు సాల్టు, ఎండుమిర్చి, పప్పు అన్నీ కలిపి ఇంగువ వేసి మిక్సీ చేసాను. ఇలాగ కొంచెం బరక ఉండాలి, ఎక్కువ కాదు, కొంచెం లైట్గా బరక ఉంటే చాలు. ఇలా వేయించి పొడి చేసుకున్నది ఏం చేయాలంటే చల్లారిపెట్టి మీరు సీసాలో వేసుకుంటే ఓ 4 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది ఈ పొడి పచ్చడి ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. దీంతో 2 స్పూన్లు 3 స్పూన్లు తీసుకున్నా. ఇది చల్లారాక సీసాలో పోసుకోవాలి. ఈ సీసాలో పోసుకుని మనం ఎక్కడైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు కావాలంటే ఎలా కలుపుకోవాలో చూపిస్తాం. కొంచెం నీళ్ళు పోసుకుని దీనిలో వెల్లుల్లిపాయ కూడా వేసేసుకుని మిక్సీ ఆడుకోవచ్చు కావాలంటే. మన ఇంట్లో అయితే రుబ్బుకుని చేస్తాం, ఇలాగైనా కలిపేసుకుని వెల్లుల్లిపాయలు పోపు పెట్టుకుంటే బాగుంటుంది. ఆవాలు, వెల్లుల్లిపాయ లేకపోయినా బాగానే ఉంటుంది. ఇంక వేసుకున్నాం కదా, మన క్యాంప్కి వెళ్తే పోపు ఆవాలు రావు కదా, అందుకని అక్కర్లేదు. ఇంట్లో ఉన్నప్పుడు చేసినప్పుడు ఇలా కలిపేసుకుని అర్జెంటుగా కావాలంటే ఆ పొడి తీసుకుని ఇలా కలుపుకుని కొంచెం ఆవాలు పోపు పెట్టుకుని తింటే బాగుంటుంది, ఇంకేం అక్కర్లే. చిట్టడి మినప్పప్పు గట్టిగా రుబ్బి వేసినవి చప్ప పచ్చళ్ళలోని పప్పు కూరల్లోకి వేసుకుంటే పోపు బాగుంటుంది. ఇది చప్ప పచ్చడి పోపు పెట్టాను. ఇలా కలిపేసుకుని మన అన్నట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, అన్నట్లో చేసుకోవచ్చు. లేకపోతే పెరుగు కలుపుకుంటే ఇడ్లీ దోశకి చాలా బాగుంటుంది పచ్చడి. ఇది పుల్ల పచ్చడి పోపు పెట్టాను అన్నమాట. ఇంట్లో ఉంటే ఇలా పోపు పెట్టుకుంటే బాగుంటుంది.